తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకైతే పోలింగ్ ముగిసింది. ఇప్పుడు క్యూ లైన్లలో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అంటే 1 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో నిలబడి ఉన్నారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఇప్పుడు నిజామాబాద్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 393 పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ అయితే జరిగింది. సో దాంట్లో 88 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మొత్తం 311 పంచాయతీలకైతే పోలింగ్ అయితే ముగిసింది. మరి ఎవరి భవితవ్యం ఏంటి అనేది 2 గంటల తర్వాత తేలే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక సర్పంచ్ పదవులు అంటే వరంగల్ జిల్లాలో అసలు ఏ విధంగా ఉంది, రెండవ దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన డీటెయిల్స్ మనం ఒకసారి చూద్దాం. మొత్తం 564 పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో 57 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్ స్థానాలకైతే ఈ రోజు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి 1 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్ లో నిలబడి ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 564 పంచాయతీలు, ఇప్పటికే 57 స్థానాలు అయితే ఏకగ్రీవమయ్యాయి. అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి ఉదయం నుంచి పోలింగ్ సరళి ఏ విధంగా జరిగింది, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయా, అదేవిధంగా కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయాలను కూడా మనం చూద్దాం. 506 సర్పంచ్ పదవులకైతే పోలింగ్ అయితే ముగిసింది. మొత్తం బరిలో 1660 మంది అభ్యర్థులు అయితే నిల్చున్నారు. ఇక ఎవరి భవితవ్యం ఏంటి, ఎవరు ఇంటికి వెళ్ళబోతున్నారు, ఎవరు సర్పంచ్ గా ఆ హాట్ సీట్ ను దక్కించుకోబోతున్నారు అనే డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి వేణు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, క్యూ లైన్లలో నిలబడి ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని ఎంత మేరకు కల్పిస్తున్నారు, అదేవిధంగా కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఏమున్నాయి, ఏదైనా అవాంఛనీయ ఘటనలు అక్కడ ఏదైనా చోటు చేసుకున్నాయా? ప్రస్తుతం రెండవ విడతకు సంబంధించిన పోలింగ్ గడువు ముగిసింది. గేట్లు కూడా క్లోజ్ అయినటువంటి సిచ్యువేషన్. మొత్తంగా 506 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో దాదాపు 80 పైగా స్థానాలు మేజర్ గ్రామ పంచాయతీ లోపల క్యూ లైన్ లోపల పోలింగ్ బూతుల్లో అభ్యర్థులు ఓటర్లు ఇంకా వేచినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే దాదాపు 93% పోలింగ్ బూత్ లోపల కంప్లీట్ గా పోలింగ్ అయితే కంప్లీట్ అయింది. ప్రస్తుతం బ్యాలెట్ బాక్స్ ను సీల్ చేసి కౌంటింగ్ కేంద్రాల వద్ద తరలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక 506 పంచాయతీ స్థానాల లోపల ప్రధానంగా పాలకుర్తి నియోజకవర్గం, ప్రస్తుతం ఈ ఈ 2 నియోజకవర్గాల్లోనే దాదాపు 12 చోట్ల కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హన్మకొండకు సంబంధించినటువంటి పరకాల కాన్స్టిట్యుయెన్సీలో నాగారం గ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఆ పోలింగ్ కేంద్రంలోనే వాగ్వాదం దిగారు. నువ్వంటే నువ్వా చూసుకున్నామంటూ కూడా ఛాలెంజ్ ఇస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇద్దరి మధ్య కూడా కొంత వాగ్వాదం జరిగిన పరిస్థితి. మరోవైపు పాలకుర్తి నియోజకవర్గం చెందినటువంటి తొర్రూరు మండలంలోని 31 గ్రామాల లోపల ఎన్నిక జరుగుతున్నారు. అక్కడ దాదాపు 6 గ్రామాల లోపల రెబెల్ అభ్యర్థులు, బలమైన అభ్యర్థులు ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, రెబెల్ అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో అక్కడ కూడా రెబెల్ అభ్యర్థులకు సంబంధించిన అనుచరులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అమ్మాపురం లోపల 2 వర్గాల మధ్య కూడా హోరాహోరీ నినాదాలు జరిగాయి. పోలీసులు కలగజేసుకోవడంతో కూడా అక్కడ ఘర్షణ సద్దుమైన పరిస్థితి. మరోవైపు సోమారం గ్రామంలో సర్పంచ్ సంబంధించిన అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, రెబెల్ అభ్యర్థుల మధ్య తీవ్ర హోరాహోరీ పోరు జరిగింది. ఇక పోలింగ్ కౌంటర్ సెంటర్కు వచ్చేటువంటి వాళ్ళను కూడా ప్రలోభాలకు గురి చేసిన పరం లోపల వర్గాల మధ్య పూర్తిగా వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మడిపల్లి గ్రామము, అదేవిధంగా సోమారం గ్రామాల్లో కూడా కొంత ఘర్షణ వాతావరణం ఉంది. ఇక హన్మకొండలోని ఐనవోలు సంబంధించిన గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీలో కూడా అటు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల శ్రేణులు పోలింగ్ కేంద్రం వద్దే ప్రచారం నిర్వహిస్తుండటంతో కూడా 2 వర్గాలు ఒకరిపై ఒకరు కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ కూడా మహాబాగి దిగే పరిస్థితి లోపల పోలీస్ ఎంట్రీతో కూడా ఎటువంటి ఘర్షణ జరగకుండానే పరిస్థితి సద్దుమనిపించింది. ఇట్లా దాదాపు 12 చోట్ల ఈ విధమైన ఘర్షణ వాతావరణంలో కొనసాగిన పరిస్థితి. మొత్తానికి ప్రశాంతంగా ఈ యొక్క దాదాపు 12 చోట్ల ఘటన మినహాయిస్తే మిగతా చోట్ల ప్రశాంతంగా అయితే ఎన్నిక పూర్తయింది. కొన్ని చోట్ల దాదాపు 80 స్థానాలు, ప్రస్తుతం 74 స్థానాల లోపల ఇంకా క్యూ లైన్ లోపల ఓటర్లు అయితే వేచి ఉన్నారు. ఇక మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. 506 స్థానాలకు 1660 మంది అభ్యర్థులు,
4003 వార్డు స్థానాలకు 9632 మంది అభ్యర్థుల భవితవ్యం అయితే మరికొద్ది సేపట్లో తేలే అవకాశం ఉంది. మొదటగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ ఉంటుంది. ఆ తర్వాత సర్పంచ్ స్థానం సంబంధించిన కౌంటింగ్ ఉండబోతుంది. అయితే క్రిటికల్ స్థానాలు దాదాపు 284 క్రిటికల్ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి 506 సంబంధించి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు సంబంధించి సో ఆ 284 కౌంటింగ్ సెంటర్లో కూడా కౌంటింగ్ సమయానికి భారీగా పోలీసులు మోహరించే పరిస్థితి. హన్మకొండకు సంబంధించి ప్రస్తుతం మనం నాగారం ఈ ప్రదేశం లోపల గతం లోపల ఈ యొక్క కౌంటింగ్ సందర్భం లోపల 2 వర్గాలు దాడులు చేసుకున్న ఘటనలు ఉన్నాయి కాబట్టి దీన్ని క్రిటికల్ సెంటర్ గా గుర్తించారు. దీంతో 25 మంది పోలీసుల భద్రతతో కౌంటింగ్ కొనసాగబోతోంది. మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసినా కూడా కౌంటింగ్ సమయానికి కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండడంతో పోలీస్ శాఖ అయితే ప్రస్తుతం అధికంగా మరోసారి డిప్లాయ్ చేయబోతున్న పరిస్థితి. వరంగల్ కమిషనర్ 1894 మంది, అదేవిధంగా భూపాలపల్లి ములుగు సంబంధించినటువంటి 2 జిల్లా లోపల 864 మంది, మొత్తంగా సుమారు 3000 మంది పోలీసులు, డీసీపీ స్థాయి అధికారులు, ఏసీపీలు, సీఏలు, ఎస్ఐలు, హోంగార్డ్స్ కాచి మొదలుకుంటే భారీ భద్రత కొనసాగుతుంది. సో మొత్తానికి మరికొద్ది సేపట్లోనే వార్డు సభ్యులకు సంబంధించిన భవితవ్యం 9632 మందికి చెందిన భవితవ్యం తేలబోతుంది. ఆ తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి సర్పంచ్ స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ మొదలు కాబోతుంది. ఇక సర్పంచ్ స్థానాలు కీలకం కాబట్టి సాయంత్రం 7 గంటల నుంచే కొంత ఉద్రిక్తతలు ఉండే అవకాశం ఉంది కాబట్టి క్రిటికల్ స్థానాలపైన అయితే ఎన్నికల యంత్రాంగం అయితే పూర్తిగా ఫోకస్ పెట్టిన పరిస్థితి ప్రస్తుతం వరంగల్ జిల్లా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా వరంగల్ జిల్లాలో ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి, కౌంటింగ్ ప్రక్రియ, అదేవిధంగా పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది అనేది మా ప్రతినిధి వేణు చెప్పడం అయితే జరిగింది. సాయంత్రం 7 గంటల వరకు ఈ ఫలితాలు అయితే వెల్లడి కాబోతున్నాయి. ఏదైతే క్రిటికల్ గా ఉన్న సర్పంచ్ స్థానాలు ఉన్నాయో అక్కడికి పోలీసులంతా కూడా చేరుకొని అక్కడ పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చెదురుముదురు ఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి పోలీసు భద్రత అయితే పకడ్బందీగా ఏర్పాటు చేశారు.